మనకంటే బయట సిక్స్త్ క్లాస్ నుండి ఇక్కడే ఉంటాను సార్. 9th క్లాస్ నుంచి నాది ఇక్కడే 10th అయిపోయింది, ఇక్కడే 9th అయిపోయింది సార్. నాన్నగారు కూలికి వెళ్తారు సార్, అమ్మ ఇంట్లోనే ఉంటారు సార్. సార్ మా ప్రతి భూమికి పత్రాలు ఉన్నాయి సార్. మాకు కోర్టు ఆర్డర్ 6-7 ఆర్డర్స్ పాజిటివ్ గా వచ్చాయి సార్. వాళ్ళకి ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరికీ కరెంటు, వాటర్ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి కలగాలి అని కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా గానీ కోర్టు ఆర్డర్స్ కూడా పట్టించుకోకుండా ధిక్కరించి ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది సార్. ఇక్కడ సార్ వితౌట్ ఎనీ నోటీస్ ఇన్ఫర్మేషన్ 3000 మంది 4000 మంది ఫోర్స్ వచ్చారు సార్. పేద ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు 4000 మంది ఉన్నారు, కన్నులు పట్టుకొని వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారు సార్? పేద ప్రజలు ఎవరింటికి వాళ్ళే కాపులా. ఒక్క బజార్కి వచ్చేసి 100-200 మంది పోలీసులు వెయ్యి కుటుంబాల వరకు ఇక్కడ నివసిస్తున్నారు సార్. ఖమ్మంలో ప్రతి భవనంలో ప్రతి మాకు తెలియదు కానీ సార్ ఈ 12 సంవత్సరాల్లో రానివ్వండి. మా తెలంగాణ మా నాన్నగారు చూసుకున్నారు, మన తెలంగాణ మా నాన్నగారు చూసుకున్నారు. కానీ ఇక్కడ రాదు. వాళ్ళకి తెలియదు ఇంకోసారి గెలవరని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్ లోకి ఇష్యూ జరుగుతుంది. అది కూడా చేసి స్టాచ్యూ కట్టడం సార్. ఇక్కడికి ఇష్యూ కూలగొట్టిన సార్, మీరు కూలగొట్టిన ఇక్కడ ప్రతి ఇల్లు చూపిస్తాము. ఒక్క ఏ ఆనవాళ్ళు లేకుండా చేశారు సార్. ఇక్కడ ప్రతి ఒక్క పిల్ల మా కష్టార్జితం, మా కన్నీళ్ళు, మా ఆశలు సార్. మీరు చూద్దరు కదండి, మీరు చూద్దరు కదండి.
కేసీఆర్ సార్ పంపించారు. మీకు ఒకటే మరుగాయలు అమ్మి మొత్తానికైతే అయ్యా నీకోసమే కదా వచ్చింది. ఎందుకు వచ్చింది? మీకోసమే కదా. ఖచ్చితంగా న్యాయం చేయాలి సార్. చదువు సార్, నేను బీడీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. నేను ఎగ్జామ్స్ కూడా మానుకొని ఇక్కడే ఉన్నాను సార్. మా తల్లిదండ్రుల కోసం, మా కరోనా కోసం ఇక్కడే ఉన్నాను. ఎగ్జామ్స్ కూడా మిస్ చేసుకొని నాన్నగారు కూలికి వెళ్తారు సార్, అమ్మ ఇంట్లోనే ఉంటారు సార్. కోర్టు ఆర్డర్ 6-7 ఆర్డర్స్ పాజిటివ్ గా వచ్చాయి సార్. వాళ్ళకి ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ఫెసిలిటీస్ వాళ్ళకి కలగాలి అని కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కానీ కోర్టు ఆర్డర్స్ కూడా పట్టించుకోకుండా ధిక్కరించి ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంటారు ఇక్కడ. వితౌట్ ఎనీ నోటీస్ ఇన్ఫర్మేషన్ 3000 మంది 4000 మంది పోస్ట్ వచ్చారు సార్. పేద ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు 4000 మంది ఉన్నారు, కన్నులు పట్టుకొని వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారు సార్? పేద ప్రజలు ఎవరింటికి వాళ్ళే కాపలా. వెయ్యి కుటుంబాల వరకు ఇక్కడ నివసిస్తున్నారు సార్. ఖమ్మంలో సగం పనులు ఇక్కడ చేస్తున్నారు సార్. ఒక్క నిమిషం సార్. 12 ఏళ్ల నుంచి పరిపాలన మాకు సక్రమంగా జరిగింది సార్. వీళ్ళేదో మార్పు వాళ్ళకి తెలుసు ఇంకోసారి గెలవరని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్ లో ఇష్యూ జరుగుతుంది. అది కూడా చేసి స్టాచ్యూ కట్టడం ఏంటి సార్? ఇక్కడికి ఇష్యూ ఏంటి? సార్ మీరు పూల పట్టిన సార్ దయచేసి మీరందరూ కూడా గమనించాలి. మీ గురించే మాట్లాడుకోండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి ప్లీజ్. సార్ మీరు 37 మంది ఫ్యామిలీస్ కి పట్టాలు ఇచ్చారు సార్. కట్టిన కాగితం గవర్నమెంట్ కి ఇది, ఆ తర్వాత ఇంటి పన్ను కట్టిన కాగితం ఇది, కరెంటు కోసం కట్టిన డీడీలు, ఆలయాలో ఏ ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితి. ఈ రోజు ఇన్ని కాగితాలుంటే
కొట్లాడతాం, అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము, వదిలిపెట్టాం. వచ్చింది అందుకే దయచేసి ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. కూరగాయలు అమ్మి మొత్తానికైతే అయ్యా నీకోసమే కదా వచ్చింది. ఎందుకు వచ్చింది? మీకోసమే కదా. ఈ 900 కుటుంబాల మీద, ముఖ్యంగా మీ జిల్లాలో ఉండే 3 మంత్రుల కన్నుబడింది భూమి మీద. 62 ఎకరాలు ఇదే వెలుగుమట్లలో ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మిమ్మల్ని ఒక్కరోజు కూడా చీమకు చేసిన హాని కూడా మీకు చేయలేదు. చేయగలిగితే మంచి చేసింది తప్ప చెడు చేయలేదు. ఇవ్వగలిగితే కరెంట్ ఇచ్చింది, ఇవ్వగలిగితే నీళ్లు ఇచ్చాం తప్ప మేము చెడు చేయలేదు. పక్కనే వెలుగుమట్లలో 400 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని కూడా కాపాడి మరి ఖమ్మం పట్టణానికి కూడా బాగుండాలని చెప్పి ఒక పెద్ద పార్కును కూడా ఇక్కడ తయారు చేశాం. మీ పక్కనే కలెక్టరేట్ కూడా కట్టాం. మరి రేపటి రోజున ఈ భూమి విలువ పెరుగుతుంది అని తెలిసి కూడా మిమ్మల్ని ఎవరిని కూడా పొరపాటును కూడా ఇక్కడ డిస్టర్బ్ చేయలేదు. కేసీఆర్ గారు ఇక్కడ 4 లక్షల మందితో మీటింగ్ పెడితే కూడా మీకెన్నడూ చిన్న చీమకు జరిగినంత హాని కూడా జరగకుండా చూస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక 2.5 ఏళ్ళు అయింది ఇప్పటికి వచ్చి. 2.5 ఏళ్లలో ఎన్ని ఇండ్లు కట్టారో దేవుడికి తెలుసు. కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లారులేస్తే కూలగొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేనోళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకుని దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఎన్నమ రాజ్యం అంటే ఇల్లు కొలగొట్టడమా? ఆలోచించండి. మీకు మీ అందరితో ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలా. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సారు. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం. ఒక్క నిమిషం నిత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుస్తాడు, మీకు తుమ్మల నాగేశ్వరరావు గారు పిలుస్తాడు, మీకు ఆ డిప్యూటీ సీఎం గారు పిలుస్తాడు. పిలిచేసి మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, మీకు ఇంత ఇస్తాం, అంత ఇస్తాం అని చెప్పి మీ 900 కుటుంబాల్లోనే చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు ఐక్యంగా ఉంటే వినండి, ఒక మాట జాగ్రత్తగా. మీరు ఐక్యంగా ఉంటే, మీరు ఐక్యంగా కొట్లాడితేనే మీరు విజయం సాధిస్తారు. లేదంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక 100 మందితో సంతకాలు ఎలిముద్రలు తీసుకొని మీకు ఆడేన్నో. మరి కేసీఆర్ గారు అప్పట్లో 2000 డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. అందులో కొన్ని మిగిలి ఉన్నాయంటే ఇంకా ఆ మిగిలిన ఇళ్లలో కొంతమందికి ఇస్తామని చెప్పి కొంతమందిని లాక్కెళ్ళిపోతారు. అట్లా మీ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. పాపం ఇక్కడ ఆ ఓపీడీఆర్ వాళ్ళు గతంలో అప్పుడెప్పుడో చేసిన పని ఇది. మరి పాపం వాళ్ళని తప్పు చేయలేదు, మీకు పట్టాలు ఇప్పించారు, వాళ్ళు తప్పు చేసింది కూడా లేదు. ఇలా వాళ్ళని పట్టుకుని కూడా నానా మాటలు మాట్లాడుతున్నది ప్రభుత్వం. ల్యాండ్ మాఫియా అంట. ఎవడమ్మా ల్యాండ్ మాఫియా? ఎవడైతే ఇలా 100 ఎకరాలు మీ చుట్టూ కొన్నాడో, ఎవడి కన్నైతే ఇక్కడ పడిందో, ఎవడైతే పేదవాళ్ళు ఇల్లు లాక్కున్నాడో వాడు మాఫియానా? 100 గజాల్లో ఇల్లు కట్టుకున్నాడు మాఫియా? కాబట్టి ఇలా మీకు జరిగిన కష్టం రాష్ట్రం మొత్తం చూసింది, మీ ఏడుపులు రాష్ట్రం మొత్తం చూసింది. మీ పిల్లలు మీరు పడుతున్న అవస్థను చూసే కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించారు. దయచేసి ధైర్యంగా ఉండండి. మీకు అన్ని రకాలుగా అండగా అజయన్ ఉంటాడు, మా గాయత్రి రవిచంద్ర గారు ఎంపీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఉంటారు. మేము కూడా మళ్ళీ దయచేసి నిన్ననే మేము రావాలి నిజానికి ఇక్కడ, కానీ పోలీసు వాళ్ళని పెట్టి అధికారులను పెట్టి ఆటంకాలు కల్పించి ఇవాళ మేము ఇక్కడికి వస్తుంటే కూడా మిమ్మల్ని ఇక్కడికి రానికుండా చేసినారు. మిమ్మల్ని అక్కడ బంధిస్తే మీరు గోడలు దిక్కొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. ఈరోజు మేము వస్తే ఇక్కడ మీరు రాకూడదండి. ఏం భయం ఏంది? నేను ఒకటే మాట్లాడుతున్నా, ప్రభుత్వం తప్పు చేయకపోతే మరి రమ్మనండి 3 మంత్రులు ఇక్కడికి. 3 మంత్రులు ఇక్కడ రమ్మనండి, వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. కలెక్టర్ రావాలా, మంత్రులు రావాలా. తప్పు జరగకపోతే మీది తప్పు అయితే వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకు ధైర్యం లేదు? తప్పు చేశారు. ఇంకొక మాట,
నిన్న మొన్న ఆర్డీఓ గారితో ఇల్లు కొట్టించారు. ఇప్పుడంట మంత్రులందరూ మంచోళ్ళు అంటే ఆర్డీఓ మంచోళ్ళు కాదంటే అందుకే ఆయన పంపించారు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఒకరిని బలి పశువు చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓని ఎందుకు తక్షణమే ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? ఎందుకు బదిలీ చేశారు? ఈ సమాధానం చెప్పాలి ప్రభుత్వం. మంత్రులకు నిజంగానే ధైర్యం ఉంటే, మంత్రులు తప్పు చేయకపోతే వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇక్కడికి? డిప్యూటీ సీఎం పొంగులేటి తుమ్మల రావాలి కదా, వచ్చి మీతో మాట్లాడాలి కదా. అందుకే ధైర్యంగా ఉండండి. మీ కేసీఆర్ అని ఉన్నాడు మీ ఎంబడ, కేటీఆర్ అని ఉన్నాడు, మేము అందరం ఉన్నాం మీకోసం. ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరిగేదాకా మీకు అన్ని కాయిదాలు ఉన్నాయి, కోర్టుకి పోదాం. మీకు అన్ని కాయిదాలు ఉన్నాయి, కోర్టుకి పోదాం. కోర్టుకు కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టుకునే పనిలా మేము పార్టీ తరఫున మేము కొట్లాడతాం, మీకు మేము అండగా నిలబడతాం. దయచేసి ఐకమత్యాన్ని కోల్పోకండి, సంఘటనగా ఉండండి, ఒకటిగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అంతేనా? ఓకే, మళ్ళీ వస్తాం, మళ్ళీ మిమ్మల్ని కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా బేజారు కాదు. మేము మీకు ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాము. నా ప్రయత్నం నేను చేస్తాను బిడ్డ. కానీ మీకు తెలుసు కదా, మళ్ళీ పోలీసు వాళ్ళు, మళ్ళీ అధికారులు మీకు న్యాయంగానే తెప్పించి పట్టాలు ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, ధైర్యంగా ఉండండి అంతవరకు. థ్యాంక్ యూ. ఓకే ఓకే అన్న, 1950వ దశకంలో ఆనాడు ఇద్దరు పెద్ద మనుషులు, గోపాలకృష్ణారెడ్డి గారు అట్లాగే మరో పెద్ద మనిషి, ఒక 63 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకి ఆ రోజు వారు దానం చేయడం జరిగింది. అసలు మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఆచార్య వినోబా భావే గారు భూదాన్ బోర్డును పెట్టిన ఉద్దేశమే ఈ రాష్ట్రం, ఈ దేశంలోని పేదలకి మరి నివాసం ఉండడానికి స్థలాలు ఉండాలని, అట్లాగే వ్యవసాయ యోగ్యత కలిగిన రైతులకి వారు వ్యవసాయం చేసుకునేడానికి సాగుకి యోగ్యమైన భూమి ఉండాలనే భూదాన్ బోర్డు పెట్టడం జరిగింది. భూదాన్ బోర్డులో భారతదేశ వ్యాప్తంగా మరి లక్షల ఎకరాల భూమిని ఆనాడు కొంతమంది పెద్దలు దానం చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడికి వచ్చే ముందు భూదాన్ బోర్డు చైర్మన్ గారితో కూడా మాట్లాడొచ్చాము. 1,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకి మరి మన ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర తెలంగాణగా ఉన్న ప్రాంతంలో 1,00,000 ఎకరాలు భూదాన్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. మరి ఈరోజు వెలుగుమట్లలో, ఖమ్మం నంటుకొని ఉన్న వెలుగుమట్లలో వాస్తవాలు ఏంటి అంటే, మీరు కనుక గమనిస్తే మరి 63 ఎకరాల భూమి, ఇందులో చాలా విచిత్రమైన విషయాలు కొన్ని మేము గమనించాం. ఒకటి, 1950వ దశకంలో మరి ఈ భూమిని భూదాన్ బోర్డుకి ఇద్దరు పెద్ద మనుషులు దానం చేస్తే 89 వరకు, అంటే దాదాపు 44-45 ఏళ్ల వరకు ఎలాంటి వివాదం కూడా ఈ భూమిలో లేదు. మరి 89లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక 30 ఎకరాలు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి మరి 30 ఎకరాలు తాము స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మరి భూమి విలువ పెరిగింది, ఖమ్మం పట్టణం విస్తృతం అవుతోంది. ఒక 30 ఎకరాలను మరి వారు తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2014 ఏప్రిల్లో భూదాన్ బోర్డు ద్వారా 1895 మందికి, అంటే దాదాపు 1900 మందికి మరి 100 గజాల చొప్పున పట్టాలు ఆనాడు భూదాన్ బోర్డు ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము అక్కడికి వెళ్తే బాధితులు వెలుగుమట్లలో పట్టాలు చూపెడతా ఉన్నారు. విచిత్రం ఏమంటే ఇవాళ ఆ పట్టాలు ఫ్రాడ్ అని చెప్పి, ఫోర్జరీ అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఆ 14లో పట్టాలు ఇస్తే ఎన్నో కేసులు పడ్డాయి హైకోర్టులో. మరి కోర్టుల్లో ఒకవేళ మీరు కనుక ఆ రోజు ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్ కాదు, ఫోర్జ్ డాక్యుమెంట్స్, ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్ అని చూపెట్టుంటే ఆ రోజు కోర్టే తీర్పు చెప్పేది. కానీ ఇవాళ మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు 23/4/2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదానికంటే 2 నెలల ముందే పట్టాలు 1895 మందికి ఇవ్వడం జరిగింది. భూదాన్ బోర్డు స్వయంగా ఆ చైర్మన్ గారు చెప్తున్న మాట, ఇవి సక్రమమైన పట్టాలు, హైకోర్టు కూడా వీటిని ధృవీకరించి మరి మధ్యలో కూడా ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వాస్తవాలు ఇట్లా ఉంటే కొంతమంది కన్నుబడింది. ఈ జిల్లాలో ఉన్న 3 మోసగాళ్ళు, 3 మంత్రులు
అడ్డమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇక్కడున్న డిప్యూటీ సీఎం గారు చెప్పారు, వాళ్ళు చాలా అందంగా కమల్ హాసన్ గారి కంటే గొప్పగా నటించి చెప్పాడు. ఏం చెప్పాడు? 6 గ్యారంటీలు తెస్తున్నాము, ఆ గ్యారంటీ కార్డులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మేము వచ్చి ఏదో పొడుస్తాము, మీకు ఇంటింటికి ఇంతిస్తాం అంతిస్తాం, సంవత్సరానికి 2,50,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ప్రయోజనం కలుగుతుంది, ఒక్క 100 రోజులు ఆ కార్డును కాపాడుకోండి అని చెప్పి డిప్యూటీ సీఎం ఆనాడు సిఎల్పి లీడర్గా చెప్పారు. ఇప్పుడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 6 గ్యారంటీల అమలు మా బాధ్యత, మేము మాట ఇస్తే మడమ తిప్పము అని చెప్పి ఆయన కూడా అరవీర భయంకరమైన డైలాగులు. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారు మాటలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. 2.5 ఏళ్ల కిందట ఏ మాటలు ఇచ్చైతే మభ్యపెట్టి ఖమ్మం జిల్లాలో మరి ఓట్లు కొల్లగొట్టారో ఇవాళ అవన్నీ మర్చిపోయారు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? పేదవాడి హక్కులున్నా, పేదవాడికి వాడి దగ్గర మరి పట్టాలున్నా నోటికాడి ముద్ద లాక్కొని వాళ్ళను మెడలు బట్టి గెంటేసి మరి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకి పోయినట్టు 4,000 మంది పోలీసులు పోయి వారిని రోడ్డు మీద వేయడమే, మెడలు బట్టి గెంటేయడమే ఇందిరమ్మ రాజ్యమా? అక్కడ ఉన్నదంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఎవరు కూడా సంపన్నులు లేరు. పక్కనే విల్లాలు కట్టుకొని విలాసవంతంగా ఉంటున్న కాంగ్రెస్ నాయకుల మాదిరిగా అక్కడ ఎవరు సుసంపన్నులు ఎవరు లేరు. 100 గజాల్లో కొన్ని రేకుల షెడ్లు, కొన్ని గుడిసెలు, కొన్ని ఈ మధ్యన అప్పో సప్పో చేసి కట్టుకున్న ఇండ్లు, వాటిని కూల్చడానికి మీకు మనసెట్లా వచ్చింది అని జిల్లా మరి మంత్రులు నేను అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి గమనించండి, రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసమే తప్ప నిర్మాణం ఎక్కడన్నా జరిగిందా? హైడ్రా పేరిట హైదరాబాదులో అరాచకాలు, మూసీ డెవలప్మెంట్ పేరిట, గాంధీ బొమ్మల పేరిట ఇవాళ ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పర్మిషన్లు ఇచ్చిన అపార్ట్మెంట్లను కూల్చే ప్రయత్నాలు. అట్లాగే ఎంత దయలేని ప్రభుత్వం, ఎంత రాతిగుండ ప్రభుత్వం ఇది అంటే, మహబూబ్ నగర్ పట్టణంలో దివ్యాంగులు, కళ్ళు కనబడిన వాళ్ళు, చెవులు వినబడిన వాళ్ళు, కాళ్ళు చేతులు చక్కగా లేని వాళ్ళు దివ్యాంగులు 150 ఇండ్లు కట్టుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక బుల్డోజర్లు పెట్టి వాళ్ళని కూడా కూల్చేశారు. లగచర్లలో గిరిజనుల భూములు లాక్కున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? గిరిజనుల భూములు లాక్కోవడం, గిరిజనుల మాన ప్రాణాలకు హాని తలపెట్టడం, వారికి గౌరవం లేకుండా చేయడం, దళితులను ఇబ్బంది పెట్టడం, బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టడం, చివరికి దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం ఇందిరమ్మ రాజ్యం అంటే మొత్తం విధ్వంసమే తప్ప ఎక్కడన్నా నిర్మాణం జరిగిందా? ఆలోచించండి. నేను ఖమ్మం జిల్లా మంత్రులను కూడా ఒకటే అంటా ఉన్నా, మీరు మీ అధికార తొత్తులు, మీరు ఎన్ని డైలాగులు కొట్టినా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. ఆ పట్టాలు ఖచ్చితంగా జెన్యూను. మీ పక్కన ఉండే దొంగలు కొంతమంది 3 రియల్ ఎస్టేటు వ్యాపారులు, వారి ప్రయోజనాల కోసం 3 మంత్రులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళెవరో మీకు తెలుసు, మాకు తెలుసు. సందర్భం వచ్చినప్పుడు పేర్లతో సహా బయట పెడతాం. ఖచ్చితంగా ఆ 3 రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఇవాళ మీరు దాదాపు 910 కుటుంబాలని మెడలు బట్టి రోడ్డును నూకినందుకు వారి శాపాలు, వారి ఆక్రోశం, వారి కన్నీళ్లు ఉత్తగానే పోవు. తప్పకుండా ఆ కన్నీళ్లలో మీ ప్రభుత్వమే కొట్టుకుపోయే రోజు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. జరిగిన తప్పును సరిదిద్దుకోండి. అధికారం మత్తులో ఇవాళ మీరు చేసిన తప్పును మంత్రులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే సరిదిద్దుకోండి. అక్కడే ఇండ్లు కట్టివ్వండి. వాళ్ళు మేము పోతే బాధితులు ఒకటే అంటున్నారు, మాకు ఇంకెక్కడో ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మాకు ఇక్కడే ఇల్లు కట్టివ్వండి, మాకు పట్టాలు ఉన్నాయి, మాకు సర్వ హక్కులు ఉన్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఆక్రోశిస్తూ ఉన్నారు. నేను అడిగిన, అమ్మ మీకేమైనా కావాలా అంటే, ఏమీ లేదన్నా, మాకేమీ వద్దు, మా కేసీఆర్ గారు కట్టించిన గురుకుల పాఠశాలల్లో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, కానీ ఇవాళ కనీసంగా మాకు ఉండడానికి గూడు లేకుండా చేశారు, మాకు తాత్కాలికంగా ఏదన్నా పునరావాసం ఏర్పాటు చేయండి, మాకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదన్నారు. మా పార్టీ తరపునే నేను అందుకే వారికి మాటిచ్చాను, తాత్కాలిక పునరావాసం మేమే ఏర్పాటు చేస్తాం. అట్లాగే వారు న్యాయపరంగా పోరాటం చేయడానికి కూడా సంపూర్ణంగా పార్టీ అండగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా వారికి అండగా మేము నిలబడతామని చెప్పి కూడా వారికి మాటిచ్చాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా మళ్ళీ ప్రత్యేకంగా మీడియా కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. దయచేసి మీడియా, మీరు ప్రజాస్వామ్యంలో పేదల గొంతుకై నిలవాల్సింది మీడియా, పేదల గొంతుకై గర్జించాల్సింది మీడియా. వారి పేదల ఆక్రోశం వినండి, వారి గాథని, వారి వ్యధని వినండి. ప్రపంచం దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోండి. అధికారులు మిస్లీడ్ చేసినా ఇక్కడ ఉండే 3 మంత్రులు వారి సంపాదన కోసం, వారి అక్రమ సంపాదన కోసం వారు
ఆ పేదలకు అన్యాయం చేసినా తప్పకుండా వారి గొంతుని మీరు వినిపించాలని కూడా మిమ్మల్ని కూడా కోరుతూ తప్పకుండా కేసీఆర్ గారి తరఫున వారి దూతలుగా ఇవాళ అజయ్ పువ్వాడ గారు, గాయత్రి రవి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా తాత మధు గారు, అట్లాగే కాంతారావు గారు, మా కమల్ రాజ్ గారు, మా చంద్రావతి గారు అందరం కూడా వారికి అండగా నిలబడడానికి ఇక్కడికి వచ్చాము. తప్పకుండా అండగా నిలబడతాం. ఈరోజు ఏ ఎన్నికలు కూడా లేవు, ఏ రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. కేవలం పేదల ఆక్రోశం చూసి కేసీఆర్ గారు మమ్మల్ని ఆదేశిస్తే ఇక్కడికి వచ్చాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంస కాండ, ఈ రాష్ట్రంలో కూలుస్తున్న పేదల ఇండ్లు, ఇందిరమ్మ రాజ్యం పేరిట ఈ రాష్ట్రంలో ఈరోజు పేదల మీద కత్తిగట్టి పగబట్టి ఏ రకమైన విధ్వంసకాండ జరుగుతుందో, ఏ రకమైన దమనకాండ జరుగుతుందో దాన్ని మళ్ళీ ఒకసారి రాష్ట్రానికి దేశానికి తెలియజెప్పే విధంగా మరి అందరికీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. వారికి తప్పకుండా అన్ని రకాలుగా పార్టీ సహాయ సహకారాలు అందిస్తుంది. కలిసి వచ్చే ప్రతి ఒక్కరితో కలిసి పోరాడతాం. మాకేమీ రాజకీయం లేదు. ఉదయం కొంతమంది కమ్యూనిస్ట్ సోదరులు కూడా అక్కడ పోయారంట. వారితో కూడా కలిసి నడవడానికి మాకు ఏ బేసిజన్ లేదు. ఎందుకంటే వారికి న్యాయం జరిగితే మాకు చాలు. ఇందులో మాకేం రాజకీయ ప్రయోజనం ఆశించి చేయట్లేదు. కేవలం ఎవరు కలిసి వచ్చినా అవసరమైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని అయినా సరే తెలంగాణ ఉద్యమంలో కలిసికట్టుగా ఎట్లా పోరాడామో ఆ పేదల కోసం కూడా అట్లా పోరాడడానికి బేసిజాలు లేకుండా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సహకరించిన మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.